యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు మిత్ర దేశాలు డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న కార్యనిర్వహణ చట్టాలను ఈ పెద్ద మనిషి దౌర్జన్యాన్ని చూసి మీతో స్నేహం శాపం అంటున్నారు. మీ స్నేహం మాకొద్దు అంటున్నారు. ఇండియా యుఎస్ఏ మధ్య 2014 నుండి వ్యూహాత్మకమైన సంబంధాలు పెరిగాయి. క్వాడ్ లో ఇండియా యుఎస్ఏ కు వ్యూహాత్మకమైన అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్ గా ఉంది. చైనాకు కౌంటర్ ఇవ్వడానికి ఇండియా సపోర్ట్ యుఎస్ఏ కు కావాలి. 2016 లో ఇండియా యుఎస్ఏ తో డిఫెన్స్ పార్ట్నర్షిప్ కూడా చేసుకుంది. బట్ ఇప్పుడు ఇండియా యుఎస్ఏ మధ్య వ్యాపార యుద్ధం జరుగుతుంది. మనపై 50% వన్ ఆఫ్ ద హైయెస్ట్ టారిఫ్ వేశారు. మోడీ గారు ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడడం లేదు. ఎందుకంటే మోడీ గారు ఒకటి మాట్లాడితే మీడియా ముందు ట్రంప్ ఒకటి చెబుతాడు, మాక్ చేస్తాడు, ట్రోల్ చేస్తాడు. కాబట్టి ట్రంప్ పాకిస్తాన్ ను ప్యాంపర్ చేస్తున్నాడు. ఇప్పటికే 3 సార్లు ఆసిమ్ మునీర్ ను ఆహ్వానించాడు. ఆపరేషన్ సింధూర్ లో ఇండియా యొక్క యుద్ధ విమానాలు లేసిపోయాయి అన్నట్లు భారత పరువు మర్యాదలు చాలా సార్లు తీశాడు. ఇండియా ఎనిమీస్ తో ఎంగేజ్ అవుతున్నాడు. క్లియర్ గా హీఈస్ లూజింగ్ నాట్ ఓన్లీ ఇండియా బట్ వెస్ట్ యూరోప్ ఆల్సో. ఈ రోజు ఈ పెద్ద మనిషి గ్రీన్లాండ్ ఆక్రమణను అడ్డుకున్నారు అని చెప్పి పాపం 8 యూరోప్ దేశాలపై 10% అదనంగా టారిఫ్ వేశాడు. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ 8 దేశాలపై టారిఫ్ వేశాడు. ఈ 8 దేశాలు యుఎస్ఏ పై చాలా కోపంగా ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళపై 25% టారిఫ్ ఉంది. ఇప్పుడు అదనంగా 10% గ్రీన్లాండ్ నాకివ్వరా అని చెప్పి చిన్న పిల్లల్లా ఇంకొక 10% వేశాడు. ఫ్రాన్స్ నాటో నుండి విడిపోవడానికి తమ పార్లమెంట్ లో బిల్ ను పాస్ చేసింది. వెస్ట్ యూరోప్ లో యుఎస్ఏ డామినేషన్ ఏంటి అంటున్నారు ఫ్రాన్స్ ప్రజలు. రాను రాను అమెరికా ఇంపీరియలిస్టిక్ గా అంటే ఆక్రమణవాదిగా మారుతోందని ఫ్రాన్స్ ఆరోపిస్తోంది. వరల్డ్ వార్ 2 లో ఇదే ఫ్రాన్స్ ను కాపాడడానికి యుఎస్ఏ తమ సైన్యాన్ని పంపింది. యుఎస్ఏ 2003 లో ఇరాక్ పై కవాతు చేయడంలో ఫ్రాన్స్ సహాయపడింది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇరాన్ ఇలా అన్ని యుద్ధాల్లో ఫ్రాన్స్ యుఎస్ఏ కు సపోర్ట్ చేసింది. అయితే ఇప్పుడు ట్రంప్, ఇమాన్యుయల్ మాక్రాన్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ట్రంప్ మాక్రాన్ ను మీడియా ముందే ఎగతాళి చేస్తున్నాడు. కెనడా దగ్గరకు వస్తే కెనడా యుఎస్ఏ దేశాలు ఎప్పటికీ విడిపోవు అనుకున్నాం. కల్చరలీ, జియోగ్రఫికలీ అన్ని విధాలుగా ఇద్దరి ఐడియాలజీ ఒకటే. నిన్న కెనడా ప్రధాని మార్క్ కార్నే చైనాకు వెళ్ళాడు. చైనాతో వ్యాపార ఒప్పందం చేసుకున్నాడు. న్యూ వరల్డ్ ఆర్డర్ రావాలి అన్నాడు. చైనా కొత్త చట్టాలను రాయాలి అన్నాడు. తమ ట్రేడ్ ను డైవర్సిఫై చేస్తున్నాడు. యుఎస్ఏ కెనడాతో 8,000 కిలోమీటర్ల బార్డర్ ను షేర్ చేసుకుంటోంది. కెనడా చైనా వైపు టిల్ట్ అవ్వడం యుఎస్ఏ కు మంచి న్యూస్ కాదు. ఇండియా సైలెంట్ గా యుఎస్ఏ పై 30% టారిఫ్ వేసింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అసలేం జరిగింది అంటే ట్రంప్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఇండియాపై 50% టారిఫ్ వేసినప్పుడు మనం యుఎస్ఏ నుండి ఇంపోర్ట్ చేసుకునే పల్సస్, చిక్పీస్ అంటే పప్పు దినుసులు, ఎల్లో దాల్ పై మనం కూడా 30% టారిఫ్ వేశాం. కట్ చేస్తే ఇండియన్ టారిఫ్ కారణంగా యుఎస్ఏ రైతులు నష్టపోయారు. యుఎస్ఏలో అత్యధికంగా పప్పులను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు నార్త్ డొకాటా, మోంటనా. ఈ 2 రాజ్యాలకు చెందిన సెనేటర్స్ అయిన కెవిన్ క్రామర్, స్టీవ్ డైనిస్ ఇద్దరు ట్రంప్ ఒక లేఖ రాశారు. నవంబర్ 1, 2025 నుండి మా యొక్క పంటలపై 30% టారిఫ్ ను ఇండియా వేసింది. మా యొక్క హై క్వాలిటీ పల్సెస్ ను ఇండియా మాత్రమే కొంటుంది. ఈ టారిఫ్ కారణంగా మేము నష్టపోతున్నాము. ఇండియాకు టారిఫ్ ను తగ్గించమని కోరండి అని ట్రంప్ ను అడుగుతున్నారు. ఫ్యూచర్ లో చేసుకోబోయే ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ లో ఈ పాయింట్ ను జత చేయాలి అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వల్ల సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు. దీనివల్ల యుఎస్ఏ రైతులు నష్టపోతున్నారు. ట్రంప్ వేసిన 50% టారిఫ్ ను కవర్ అప్ చేయడానికి ఇండియా ఇప్పటికే యూకే, మారిషియస్, యుఏఈతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంది. జనవరి 27 రోజు యూరోపియన్ యూనియన్ లో ఉన్న 27 దేశాలతో FTA అగ్రిమెంట్ చేయనున్నాం. దిస్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఏమవుతుంది అంటే ఇండియా యొక్క వస్తువులు యూరోపియన్ యూనియన్ దేశాల్లో చీప్ అవుతాయి. ₹1000 షర్ట్ జర్మనీకి ఎక్స్పోర్ట్ చేస్తే ఈ షర్ట్ పై జర్మనీ ప్రభుత్వం సుంకం అంటే టారిఫ్ వేయదు. ఇదే క్వాలిటీ ఉన్న షర్ట్ వియట్నాం ఎక్స్పోర్ట్ చేస్తే సుంకం పడి 1300 అవుతుంది. మార్కెట్ లో ఇండియా తయారు చేసిన షర్ట్ 1000కే దొరుకుతుంది. కాబట్టి అందరూ ఇండియన్ గూడ్స్ నే కొంటారు. వైస్ వర్సా ఫ్రీ ట్రేడ్ వల్ల యూరోప్ వస్తువులు ఇండియాలో చీప్ అవుతాయి. ఇండియన్ గవర్నమెంట్ టారిఫ్ వేయదు. సో వైస్ వర్సా అన్నమాట. వెస్టర్న్ వస్తువులు ఇండియాలో చీప్ అవుతాయి. ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ పై ఒత్తిడి పడుతుంది. అయితే 27 దేశాల్లో టారిఫ్ లేకపోతే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అమాంతంగా పెరుగుతాయి. FTA లో భాగంగా యూరోప్ కంపెనీస్ ఇండియాలో ఫ్యాక్టరీస్ ను ఓపెన్ చేస్తాయి. ఇండియన్ కంపెనీస్ యూరోప్ లో ఫ్యాక్టరీస్ పెడతాయి. జర్మనీలో ఇండియన్స్ కు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. జనవరి 27 రోజు FTA డీల్ క్లోజ్ అయిన తర్వాత ఏ దేశంలో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది డీటెయిల్ గా చెప్తా. బేసికలీ ఇన్ని ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎందుకు అంటే యుఎస్ఏ టారిఫ్ వల్ల వచ్చే నష్టాలను పూడ్చడానికి ట్రేడ్ ను మనం డైవర్సిఫై చేస్తున్నాం. యూరోప్ మార్కెట్స్ లో చొచ్చుకుపోతున్నాం. ముఖ్యంగా టెక్స్టైల్స్ అంటే బట్టలు, ఫార్మా అంటే మందులు, IT సర్వీసెస్ అంటే సాఫ్ట్వేర్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్. ఈ వస్తువులు FTA డీల్ తర్వాత మనం యూరోప్ లో ఎక్స్పోర్ట్ చేస్తే మన వస్తువులు చైనా వస్తువుల కంటే మార్కెట్ లో చీప్ అవుతాయి. దీనివల్ల చైనా వ్యాపారం కూడా దెబ్బతింటుంది. ఇండియా ఈ స్లో బట్ షూర్
మన ఆర్థిక వ్యవస్థను ఏనుగుతో పోలుస్తూ ఉంటారు. స్లోగా వచ్చిన ఇంపాక్ట్ క్రియేట్ చేయగలం. మొత్తం యూరోప్ లో ఎక్కడ చూసినా ఇండియన్సే ఉంటారు. యూనివర్సిటీస్ లో ఇండియన్ స్టూడెంట్సే చదువుతూ ఉంటారు. యూరోపియన్ ప్రజలు ఎక్స్ట్రీమ్ వోక్ భావాజాలంతో, సూడో ఫెమినిజం తో అండ్ ఈ ఎల్జిబిటి గ్యాంగ్ వల్ల పాపం వీళ్ళు పిల్లల్నే కనలేదు. ఐటీ, మెడిసిన్, ఫార్మా ఇలాంటి రంగాల్లో పనిచేయడానికి వారి దగ్గర యువతే లేరు. ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్ అట్ ఇంగ్లీష్. ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మనం మాట్లాడతాం. చైనీస్ కు ఇంగ్లీష్ రాదు అండ్ చైనీస్ యువత తమ దేశాల్లోనే పని చేయడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఇండియన్ యూత్ కు ఒక పాయింట్ వచ్చింది. ఇండియన్ స్టూడెంట్స్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఏఐ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇలా అన్ని విభాగాల్లో టెక్నికల్ నాలెడ్జ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అరబ్ స్టూడెంట్స్ లో 30% అర్తీస్ ఫ్లాట్ బ్యాచ్, 60% చాలా పోర్, 10% మాత్రమే స్ట్రాంగ్ గా టెక్నికలీ ఉంటారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఇండియన్ యువతకు వచ్చింది. ఇండియన్ వర్కర్స్ ఫ్లెక్సిబుల్ గా, అడాప్టబుల్ గా ఉంటారు. సింపుల్ గా చెప్పాలి అంటే లాంగ్ వర్కింగ్ అవర్స్, ఫ్లెక్సిబుల్ గా ఇంటర్నేషనల్ టీమ్ తో బ్లెండ్ అయ్యి మనోళ్ళు పని చేస్తారు. సాటర్డే సండేస్ ప్రొడక్షన్ ఉంది, డిప్లాయ్మెంట్ ఉంది అంటే మనం పని చేస్తాం. ఇష్యూ వచ్చింది అంటే నైట్ కూడా టెస్టింగ్ చేయడానికి రెడీగా ఉంటాం. కష్టపడి పని చేస్తాము కాబట్టే ఇండియన్ స్టూడెంట్స్ ఇండియన్ వర్కర్స్ ను ప్రిఫర్ చేస్తారు. ఆఫ్రికన్, సౌత్ ఏషియన్స్ మనలాగా పని చేయరు. సుదాన్, లిబియా వాళ్ళు హోప్లెస్. 5 to 10% మాత్రమే బాగా ఉంటారు. బట్ మిగతా వాళ్ళందరూ మనలాగా ఫ్లెక్సిబుల్ గా పనిచేయరు. గల్ఫ్ దేశాలకు దగ్గరకు వస్తే కూడా గల్ఫ్ దేశాల్లో కూడా ఇండియన్స్ దే డామినేషన్. బీయింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ బ్యాక్గ్రౌండ్, నేను గల్ఫ్ దేశాల్లో చేసిన ప్రాజెక్ట్ లో 90% ఇండియన్సే ఉంటారు. 5% అరబ్స్, 1% చైనీస్, 4% సుదాన్, పాలస్తీన్ అలా ఈ బ్యాచ్ ఉంటారు. డిజైన్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్ లో ఇండియన్సే ఎక్కువగా ఉంటారు. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ యుఏఈ, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఈవెన్ యుఎస్ఏ ఇండియన్ వీసాను అప్రూవ్ చేస్తుంది. ఇండియన్ వర్కర్స్ నే ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఒక బ్యాచ్ కామెంట్స్ లో ఇండియాకు జాకీలు వేయద్దు అంటున్నారు. అలాంటి వాళ్ళకు జర్మన్ ఛాన్సలర్ మర్జ్ గారు మొన్న వచ్చారు కదా, 2 days బ్యాక్ ఇండియా వచ్చినప్పుడు జరిగిన కొన్ని విషయాలు మాట్లాడతా. మర్జ్ ఏమన్నారు, ఇక నుండి ఇండియన్ స్టూడెంట్స్ పై ట్రాన్సిట్ వీసాను రద్దు చేస్తాను అన్నారు. ట్రాన్సిట్ వీసా అంటే ఏంటి అంటే, ఉదాహరణకు రవి హైదరాబాద్ నుండి ప్యారిస్ కు వెళ్ళాలి. కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేశాడు. జర్మనీ యొక్క ఫ్రాంక్ఫర్ట్ లో లేఓవర్ ఉంది. ఇంతకు ముందు జస్ట్ ఫ్రాంక్ఫర్ట్ లో లేఓవర్ కోసం ల్యాండ్ అయినా, ఎయిర్పోర్ట్ దాటి బయటకు వెళ్ళకపోయినా, జస్ట్ ఎయిర్పోర్ట్ లో, జర్మన్ ఎయిర్పోర్ట్ లో కూర్చున్న జర్మనీ అథారిటీ ద్వారా ట్రాన్సిట్ వీసాను అప్లై చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ట్రాన్సిట్ వీసా రద్దు చేస్తే ఏమవుతుంది, రవి లాంటి చాలా మంది నెదర్లాండ్స్, ఫ్రాన్స్ కు వెళ్ళాలి అంటే వయా ఫ్రాంక్ఫర్ట్, మునిక్ ద్వారానే వెళ్తారు. దీనివల్ల జర్మన్ ఎయిర్పోర్ట్స్ లో ట్రాఫిక్ పెరుగుతుంది, బిజినెస్ ట్రిప్స్ పెరుగుతాయి, పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ పెరుగుతుంది. మర్జ్ ఇండియాలో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకునే స్టూడెంట్స్ తో కూడా కలిశారు. ఇండియాకు వీసా రిస్ట్రిక్షన్స్ తగ్గిస్తాను అని హామీ ఇచ్చారు. జాబ్స్ ను కల్పిస్తాను అంటున్నారు. వైస్ వర్సా, ఇండియా వల్ల జర్మనీకి కూడా లాభం ఉంది. ఎందుకు అన్ని దేశాలు యుఎస్ఏతో దూరం అవుతున్నారు అంటే దీన్ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. యుఎస్ఏకు $38 trillion అప్పు ఉంది. డిస్పైట్ ఆఫ్ బీయింగ్ ఏ సూపర్ పవర్, అమెరికా $38 trillion అప్పు పెట్టుకొని ఉంది. ఎందుకు ఇంత అప్పు చేశారు అంటే, అమెరికా రెవెన్యూలో, ఎక్స్పోర్ట్స్ లో డెఫిసిట్ లో ఉంది, లోటులో ఉంది. అమెరికా ఆదాయం $5.1 trillion అయితే ఖర్చు $7.1 trillion. మొన్ననే ట్రంప్ డిఫెన్స్ కోసం $1.5 trillion ప్రకటించాడు. యుఎస్ఏ ఎక్స్పోర్ట్స్ $3 trillion అయితే ఇంపోర్ట్స్ $4.1 trillion. వచ్చేదానికంటే పోయేదే ఎక్కువ. యుఎస్ఏ లోపల ఇన్ని బొక్కలున్నాయా అంటే ఎస్ ఉన్నాయి. డిస్పైట్ ఆఫ్ సెల్లింగ్ ఆయిల్ ఇన్ డాలర్స్, ప్రపంచ వ్యాపారం డాలర్స్ తోనే జరుగుతుంది. డాలర్ విలువ ఆకాశానికి తాకినా కూడా యుఎస్ఏ ఆదాయం అండ్ వ్యాపారం విషయంలో లోటులో ఉంది. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు యుఎస్ఏ ఇస్ అన్ డెఫిసిట్ కంట్రీ. ఇంత అప్పును యుఎస్ఏ ఎలా తీసుకుంది అంటే, యుఎస్ఏ ఏం చేస్తుంది, టీ బాండ్స్ ను ఇష్యూ చేస్తుంది. ఈ బాండ్స్ ను జపాన్, చైనా, ఇండియా, యూరోప్ వంటి దేశాలకు అమ్ముతుంది. ఇక్కడ టీ బాండ్స్ అంటే అప్పు తీసుకోవడం. చైనా దగ్గర 10 years కోసం $1 trillion అప్పు తీసుకుంటారు, లోన్ తీసుకుంటారు. నెల 4% ఇంట్రెస్ట్ అమెరికా చైనాకి ఇస్తుంది. జపాన్ దగ్గర $1.2 trillion అప్పు తీసుకున్నారు. చైనా, జపాన్ దేశాలు ఎందుకు అమెరికా దగ్గర టీ బాండ్స్ తీసుకుంటున్నాయి అంటే, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. $1 trillion చైనా బ్యాంక్ లో పెడితే ఇంట్రెస్ట్ రాదు. యుఎస్ఏకు ఇస్తే 4% ఇంట్రెస్ట్ వస్తుంది. 10 years తర్వాత $1 trillion వెనక్కి ఇస్తున్నారు. ఇలా టీ బాండ్స్, టీ నోట్స్ ను అమ్మి అయ్యగారులు $38 trillion, పాక్ జీడిపి కంటే 10,000 రెట్లు ఎక్కువ అప్పు చేశారు. చైనా, జపాన్, ఇండియా వంటి దేశాలు యుఎస్ఏ లో ఏముందని యుఎస్ఏ దగ్గర బాండ్స్ తీసుకున్నారు అంటే, యుఎస్ఏ అనేది ఒక స్ట్రాంగ్ దేశం, స్ట్రాంగ్ ఎకానమీ. యుఎస్ఏ ఎప్పుడు డిఫాల్ట్ అవ్వదు. నెల ఖచ్చితంగా 4% ఇంట్రెస్ట్ ఇస్తారు. యుఎస్ఏ చాలా స్టెబుల్ గా ఉంటుంది అని చెప్పే మనం యుఎస్ఏ బాండ్స్ తీసుకున్నాం. మంది డబ్బుతో యుద్ధాలు చేస్తోంది యుఎస్ఏ. ఈవెన్ యుఎస్ఏ ప్రజల దగ్గర, సీనియర్ సిటిజన్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఫిన్టెక్ కంపెనీస్ దగ్గర కూడా వీళ్ళు అప్పులు తీసుకున్నారు. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన వెంటనే గోల్డ్మాన్ సాచ్ వంటి ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ యుఎస్ఏ అప్పులను తగ్గించుకోవాలి, లేదు అంటే ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అన్నట్లు మాట్లాడారు. ఈ అప్పును తగ్గించకపోతే చైనా సూపర్ పవర్ అవుతుంది అన్నట్లు మాట్లాడారు. ఈ $38 trillion డెట్ ను
తగ్గించడానికి ట్రంప్ ఎక్స్పోర్ట్స్ ను పెంచి ఇంపోర్ట్స్ ను తగ్గించాలి అని చూశాడు. యూరోప్, ఇండియా వంటి దేశాలు అమెరికా వస్తువులపై ఎక్కువగా టారిఫ్ వేస్తున్నారు. దీనివల్ల ఇండియన్, యూరోపియన్ మార్కెట్ లో అమెరికన్ వస్తువులు చాలా కాస్ట్లీగా ఉన్నాయి అని చెప్పే టారిఫ్ అంటూ టారిఫ్ గేమ్ ఆడాడు. యుఎస్ఏ లో ఆదాయ లోటును తగ్గించడానికి గ్రీన్ ఎనర్జీ వద్దు, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ అంతా వేస్ట్, ఎలక్ట్రిక్ కార్స్ ఏమీ అవసరం లేదు, ఆయిల్ అండ్ గ్యాస్ ను డ్రిల్ చేయండి, ఉత్పత్తి చేయండి, డ్రిల్ బేబీ డ్రిల్ అని చెప్పి డొమెస్టిక్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ను ఎంకరేజ్ చేశాడు. ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ను లేకపోతే రేరర్స్ ను అమెరికాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయండి, చైనా నుండి ఇంపోర్ట్ చేయొద్దు అనే ఆదేశాలు ఇచ్చాడు. యుఎస్ఏ యుద్ధ ఆయుధాలు అమ్ముడుపోవడానికి యుక్రెయిన్, ఇరాన్ ఇలా అన్ని చోట్ల యుద్ధాలను రేకెత్తిస్తున్నాడు. ఇండియా, పాకిస్తాన్ ను రెచ్చగొట్టి అమెరికా యొక్క యుద్ధ ఆయుధాలను, ముఖ్యంగా ఫైటర్ జెట్స్ ను అమ్మాలి అని ట్రై చేస్తున్నాడు. వెస్ట్ యూరోప్ దేశాలు తమ జీడిపిలో 5% డిఫెన్స్ కోసం ఖర్చు పెట్టాలి అండ్ ఈ యుద్ధ ఆయుధాలను అమెరికా నుండే కొనాలి అని చెప్పి యూరోప్ పైన కూడా పడ్డాడు. F-35 ఫైటర్ జెట్స్ ను మీరు కొనాల్సిందే అని మోడీ గారిపై ఒత్తిడి వేశారు. ఈ డెఫిషిట్స్ ను కవర్ చేసే ప్రక్రియలో యుఎస్ఏ అందరితో గొడవలకు దిగుతోంది. ఇంకొక పక్క చైనా $1 ట్రిలియన్ ట్రేడ్ సర్ప్లస్ లో ఉంది. ఇంకొక 5 years లో చైనా జీడిపి యుఎస్ఏ ను దాటుతుంది. బ్రిక్స్ దేశాలు ఒకవేళ కొత్త కరెన్సీను ప్రకటించి డాలర్ ను డిచ్ చేసి కొత్త కరెన్సీతో వ్యాపారం చేస్తే ఇక ఫ్రీగా డాలర్స్ ను ప్రింట్ చేయడానికి ఉండదని చెప్పి బ్రిక్స్ దేశాలపై వేటు వేస్తున్నారు. రష్యాపై యుద్ధం, ఇరాన్ పై యుద్ధం, ఇండియాపై ట్రేడ్ యుద్ధం, సౌత్ ఆఫ్రికాపై యుద్ధం, బ్రెజిల్ పై యుద్ధం, అన్ని దేశాలపై టారిఫ్లు. ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ వచ్చేసి అందరూ వేరు కరెన్సీతో వ్యాపారం చేస్తే డాలర్ డిమాండ్ తగ్గుతుంది, డాలర్ ప్రింటింగ్ తగ్గుతుంది. డాలర్ డిమాండ్ తగ్గితే యుఎస్ఏ బాండ్స్ యొక్క విలువ తగ్గుతుంది. చైనా, జపాన్ వంటి దేశాలు యుఎస్ఏ బాండ్స్ ను అమ్మేస్తే, ఓపెన్ మార్కెట్స్ లో అమ్మేస్తే మార్కెట్ లో యుఎస్ఏ బాండ్ సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగితే బాండ్ యొక్క విలువ తగ్గుతుంది. ఇన్వెస్టర్స్ ను అట్రాక్ట్ చేయడానికి యుఎస్ఏ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చి బాండ్స్ ఇష్యూ చేయాలి. గేమ్ మొత్తం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. యుఎస్ఏ చైనాపై యాక్చువల్లీ టారిఫ్ వేయాలి. బట్ యుఎస్ఏ వాడే బ్లేడ్ నుండి B-2 బాంబర్స్ కు కావాల్సిన స్టెల్త్ వరకు, యుఎస్ఏ వాడే బ్యాగ్ నుండి ఎలక్ట్రిక్ కార్స్ కు కావాల్సిన బ్యాటరీ వరకు అన్ని చైనాలోనే ఉత్పత్తి అవుతాయి. చైనా లేదు అంటే యుఎస్ఏ లేదు. సో చైనాపై టారిఫ్ వేయకుండా ముసలోళ్ళు అవుతున్న వెస్ట్ యూరోప్ దేశాలపై పడ్డాడు. ఇండియాపై ట్రేడ్ వార్ ను ప్రకటించాడు. పాపం ఏజింగ్ పాపులేషన్ తో బాధపడుతున్న వెస్ట్ యూరోప్ దేశాలపై దౌర్జన్యం చేస్తున్నాడు. గ్రీన్లాండ్ నాకు కావాలి అంటాడు. ఇంకొక విషయం ఏంటి అంటే ఆ గ్రీన్లాండ్ ను ఆక్రమిస్తానని ట్రంప్ ప్రకటించిన తర్వాత వెస్ట్ యూరోప్ నుండి కేవలం 50 మంది సైనికులు గ్రీన్లాండ్ ను రక్షించడానికి వెళ్లారండి. వెస్ట్ యూరోప్ దేశాలు కూడా నిజంగా చెబుతున్నా, దే హ్యావ్ టు ఫిక్స్ దర్ ఇష్యూస్. ఆర్మీ విషయంలో, యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ విషయంలో, రక్షణ విషయంలో, ఇలా అన్ని విషయాల్లో వెస్ట్ యూరోప్ దేశాలు తమ యొక్క బొక్కలను ఫిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా అధ్వానం. 50 మంది వెళ్లి యుఎస్ఏ ఆర్మీను ఆపగలరా? ఈ విధంగా వెస్ట్ యూరోప్ దేశాలు కూడా ప్రతిదానికి యుఎస్ఏ పై ఇన్ని రోజులు ఆధారపడ్డాయి కాబట్టే యుఎస్ఏ ఇలాంటి ఒక దౌర్జన్యం చేస్తోంది. దీనికి తోడు అమెరికా తమ ఆలీస్ ని ఎవరిని వదలలేదు. కెనడాను 51st రాష్ట్రంగా చేసుకుంటామన్నది. జపాన్ పై 30% టారిఫ్, కెనడా పై 25% టారిఫ్, EU పై 35% టారిఫ్, ఇండియా పై 50% టారిఫ్. వీటన్నిటి యొక్క అమాల్గమేషంలో యుఎస్ఏ ఆలీస్ అందరూ మాకు యుఎస్ఏతో స్నేహం వద్దు అన్నట్లు చైనా, రష్యా, ఇండియా ఇన్ఫాక్ట్ బ్రిక్స్ తో ఎంగేజ్ అవుతున్నారు. అంటే జియో పాలిటిక్స్ లో పవర్ ను బ్యాలెన్స్ చేయడానికి చైనా వైపు టిల్ట్ అవుతున్నారు, ఇండియా వైపు టిల్ట్ అవుతున్నారు. ఏషియాలో తమ యొక్క పవర్ ను పెంచడానికి ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేస్తున్నారు. ఇండియా యొక్క మార్కెట్ లో చొచ్చుపోవడానికి ఇండియాతో ఎంగేజ్ అవుతున్నారు. సో ఈ విధంగా అందరూ తమ తమ కార్డ్స్ ను ఆడుతున్నారు. ట్రంప్ ఇంటర్నేషనల్ మీడియా ముందు వెస్ట్ యూరోప్ నాయకుల్ని మాక్ చేస్తూ ఉంటాడు, అంటే ట్రోల్ చేస్తూ ఉంటాడు అనమాట. మాక్రాన్ నాకు సారీ చెప్పాడు, జస్టిన్ ట్రూడో నా కాళ్ళ మీద పడ్డాడు, యూరోపియన్ యూనియన్ దేశ నాయకులు కిస్డ్ మై డాష్. ఇలా ఇంటర్నేషనల్ మీడియా ముందు వేరే నాయకుల్ని చాలా చిన్నగా చేసి మాట్లాడతాడు ట్రంప్. ఒక నాయకుడికి డబ్బు కంటే మర్యాద చాలా ముఖ్యం. ఇండియాలో ఉన్న నాయకులకు ఒక్కటే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా చూసుకోండి, డబ్బు ఇంపార్టెంట్, బట్ ఈగో, పవర్, ప్రెస్టేజ్ అనేది పరమావధి. వెస్ట్ యూరోప్ నాయకులను డమ్మీస్ లాగా చూడడం వీళ్లకు నచ్చలేదు. ట్రంప్ ఏదో ఒక వారంలో ఫ్రైడే ఆర్ మండే ఏదో ఒక వెస్ట్ యూరోప్ నాయకులను చాలా అంటే చాలా నీచంగా మాట్లాడు, ట్రోల్ చేస్తాడు. ఇవన్నీ వాళ్ళకు నచ్చడం లేదు. సో అందుకే వీళ్ళు యుఎస్ఏ యాక్సెస్ నుండి పక్కకు తప్పుకుంటున్నారు. ఈవెన్ నాటో నుండి కూడా విత్డ్రా అవ్వడానికి ట్రై చేస్తుంది. వెస్ట్ యూరోప్ యొక్క ఆర్థిక రక్షణ నీతిని అమెరికా ఎందుకు డిసైడ్ చేయాలి, మా యొక్క నీతిని మేమే రాసుకుంటాము అన్నట్లు వీళ్ళందరూ ఏకమవుతుంది. సో ఈ విధంగా ఎన్నో అప్డేట్స్ ఉన్నాయి. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.